యేసు ప్రభు చెప్పిన మాట వదిలేశారు పాస్టర్లు. తిరిగి జన్మించమని సంఘానికి చెప్పట్లేదు. క్రిస్టమస్ బాగా చేద్దాం, 40 రోజులు మాలేసుకుందాం, 40 రోజులు ఏడుద్దాం, ఈస్టర్ చేద్దాం, ఆ పండుగ చేద్దాం, ఈ పండుగ చేద్దాం, భోజనాలు పెద్దాం, కేకులు కట్ చేద్దాం. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు ఏం చెప్పలా? నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు నూతనముగా తిరిగి జన్మించాలి. నీటి మూలముగా, ఆత్మ మూలముగా ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిస్సాన్ని పొందాలి. ఆయన ఆత్మ బాప్తిస్సాన్ని కూడా పొందాలి. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం అనే కృపలో ఈ 3 దశల గుండా నువ్వు ప్రయాణం చేయాలి. అప్పుడే నీవు ఆ రాజ్య వారసుడుగా చేయబడతావు. ఈ రాత్రి దీనికి భిన్నంగా నీ జీవితంలో ఏం జరిగినా వాటిని ఇప్పుడే విడిచిపెట్టి వాక్యం యొద్దకు పరిగెత్తుకొని రా.